ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, భక్తిహీనుడు తన నోటి మాట చేత తన పొరుగు వారికి నాశనము తెప్పించును, తెలివి చేత నీతిమంతులు తప్పించుకొందురు. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 9వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యం మన మాటల యొక్క శక్తిని మరియు జ్ఞానం ద్వారా మనం పొందే రక్షణను తెలియజేస్తుంది. మన నోటి నుండి వచ్చే మాట ఒకరిని నిర్మించగలదు లేదా నాశనం చేయగలదు. అలాగే మనకు ఉండే వివేకం మనల్ని ఇతరులకు యుక్తుల నుండి ఎలా కాపాడుతుందో ఇక్కడ చూడవచ్చు. ఈ వాక్యాన్ని లోతుగా అర్థం చేసుకోవడానికి దీన్ని 2 ప్రధాన భాగాలుగా చూడవచ్చు. మొదటిగా, మాటల ద్వారా నాశనం. భక్తిహీనుడు అబద్ధాలు, చాడీలు మరియు ద్వేషపూరితమైన మాటల ద్వారా తన చుట్టూ ఉన్నవారికి, తన పొరుగు వారికి హాని కలిగిస్తాడు. మాట అనేది ఒక ఆయుధం లాంటిది. దానిని సరిగ్గా వాడకపోతే అది సంబంధాలను, వ్యక్తుల గౌరవాన్ని మరియు వారి జీవితాలను దెబ్బతీస్తుంది. మన మాటలు ఎప్పుడూ ఇతరులను ప్రోత్సహించేవిగా ఉండాలి కానీ వారిని పతనం చేసేవిగా ఉండకూడదు. అపవాది మన నోటిని వాడుకోకుండా మనం జాగ్రత్త పడాలి. ఉదాహరణకు, ఎదోమీయుడైన దోయేగు అనే వ్యక్తి అబద్ధపు సాక్ష్యం మరియు చాడీల ద్వారా పెద్ద నాశనానికి కారణమయ్యాడు. దావీదుకు యాజకులు సహాయం చేశారని సౌలు రాజుకు ఇతను లేనిపోనివి కల్పించి చెప్పడం వల్ల 85 మంది యాజకులు మరియు వారి కుటుంబాలు దారుణంగా చంపబడ్డాయి. అలాగే నాబోతు అనే వ్యక్తికి ఉన్న ద్రాక్ష తోటను అన్యాయంగా తీసుకోవడానికి రాణి యెజబేలు అబద్ధపు సాక్షులను వాడుకుంది. భక్తిహీనులైన 2 వ్యక్తుల ద్వారా నాబోతు దేవునిని, రాజును దూషించాడని అబద్ధాలు చెప్పించి అతనిని రాళ్లతో కొట్టించి చంపించింది. ఒకరి మాట ఒక మనిషి జీవితాన్ని ఎలా బలి తీసుకుంటుందో ఇదొక భయంకరమైన ఉదాహరణ. ప్రియులారా, ఈ ఉదాహరణలను బట్టి చూస్తే ఒక వ్యక్తి పలికే అబద్ధపు మాట లేదా చాడీలు ఎంతటి భయంకరమైన రక్తపాతానికి మరియు వినాశనానికి దారితీస్తాయో అర్థమవుతుంది. దోయేగు మాటలు నిర్దోషులైన యాజకుల మరణానికి కారణమైతే, యెజబేలు కుట్రపూరిత మాటలు ఒక నీతిమంతుడైన నాబోతు ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. మాట అనేది 2 అంచుల కత్తి వంటిది. అది గాయాన్ని నయం చేయగలదు లేదా ప్రాణాన్ని తీయగలదు. అందుకే జీవ మరణములు నాలుక వశము అని బైబిల్ హెచ్చరిస్తుంది. కాబట్టి మన మాటలు ఎదుటివారిని పడదోసేవిగా కాకుండా వారిని బలపరిచేవిగా, ప్రోత్సహించేవిగా ఉండాలి. అపవాదికి చోటు ఇవ్వకుండా మన హృదయాన్ని, నోటిని దేవుని వాక్యంతో నింపుకోవాలి. మనం పలికే ప్రతి వ్యర్థమైన మాటను గూర్చి తీర్పు దినమున దేవునికి లెక్క చెప్పవలసి ఉంటుందని గ్రహించి జాగ్రత్తగా చూసుకోవాలి. రెండవదిగా, తెలివి చేత నీతిమంతుల రక్షణ. నీతిమంతుడు కేవలం ప్రార్థన చేయడమే కాదు, దేవుడు ఇచ్చే తెలివి లేదా జ్ఞానాన్ని ఉపయోగిస్తాడు. ఇతరులు తన గురించి తప్పుగా మాట్లాడినా లేదా తనకు విరుద్ధంగా కుయుక్తులు పన్నినా దేవుడు అతనికి ఇచ్చే వివేకం వల్ల ఆ ప్రమాదాల నుండి అతను తప్పించుకుంటాడు. ఎవరు ఎలాంటి వారో, ఏది నిజమో ఏది అబద్ధమో గ్రహించే జ్ఞానం నీతిమంతునికి ఉంటుంది. ఆ తెలివితేటలే అతనికి ఒక రక్షణ కవచంలా పనిచేస్తాయి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటమే జ్ఞానానికి మూలం. మనం దేవుని వాక్యాన్ని ధ్యానించినప్పుడు లోకపు మాయమాటల నుండి మనం మనల్ని కాపాడుకోగలం. ఉదాహరణకు, సౌలు రాజు దావీదును చంపాలని అనేక కుతంత్రాలు పన్నాడు. కానీ దావీదు తన తెలివిని, దేవుడిచ్చిన వివేకాన్ని ఉపయోగించి ప్రతిసారి తప్పించుకున్నాడు. సౌలు తనను చంపాలని చూస్తున్నాడని గ్రహించినప్పుడు దావీదు అనవసరంగా ఎదురుదాడి చేయకుండా సమయానుకూలంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అలాగే తన భర్త నాబాలు మూర్ఖంగా మాట్లాడి దావీదుకు కోపం తెప్పించినప్పుడు అబీగయీలు తన తెలివిని ఉపయోగించి దావీదు ఆగ్రహాన్ని చల్లార్చడానికి ఆమె వ్యవహరించిన తీరు, మాట్లాడిన మాటలు ఆమె కుటుంబాన్ని నాశనం కాకుండా కాపాడాయి. ఆమె వివేకం వల్ల ఒక పెద్ద రక్తపాతం ఆగిపోయింది. ప్రియులారా, దావీదు మరియు అబీగయీలు జీవిత సంఘటనలు మనకు ఒక ముఖ్యమైన సత్యాన్ని నేర్పుతున్నాయి. దేవుని బిడ్డలు లోకంలో ఉన్నప్పుడు ఎదురయ్యే ప్రమాదాలను గుర్తించడానికి మరియు వాటి నుండి తప్పించుకోవడానికి దేవుడు ఇచ్చే జ్ఞానాన్ని ఆశ్రయించాలి. దుష్టులు కుయుక్తులు పన్నినప్పుడు భావోద్వేగంతో కాకుండా వివేకంతో స్పందించడమే నీతిమంతుని లక్షణం. దావీదు సౌలుపై తిరుగుబాటు చేయకుండా సమయం చూసి తప్పుకోవడం వెనుక ఉన్నది భయం కాదు, దేవుడిచ్చిన వివేకం. అనవసరమైన ఘర్షణలను నివారించడం కూడా జ్ఞానమే. అబీగయీలు తన తెలివైన మాటల ద్వారా ఒక కుటుంబాన్ని నాశనం కాకుండా కాపాడింది. జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము అనే వాక్యానికి ఆమె ఒక నిలువెత్తు సాక్ష్యం. ఒక నీతిమంతుడు దేవుని వాక్యం ద్వారా ఏది మంచిదో ఏది చెడ్డదో ఎవరు ఎలాంటి వారో వివేచించగలడు.
బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగును అన్నట్లుగా జ్ఞానం మనకు ఒక రక్షణ కవచంలో ఉంటుంది. సహోదరి సహోదరులారా, ఈరోజు మీ చుట్టూ ఉన్నవారు ఎవరైనా మీ గురించి తప్పుగా మాట్లాడుతున్నారా? లేదా మీ పనిలో ఎవరైనా ఆటంకాలు కలిగిస్తున్నారా? అయితే ధైర్యం తెచ్చుకోండి. మీరు దేవుని సన్నిధిలో నీతిగా నడుస్తున్నారు కాబట్టి ఆయన మీకు అద్భుతమైన తెలివితేటలను ప్రసాదిస్తాడు. మీరు చేపడుతున్న పనులలో, మీ ప్రయత్నాలలో లేదా మీ వ్యాపార వ్యవహారాలలో ఎవరైనా మిమ్మల్ని మోసగించాలని చూసినా దేవుడు ఇచ్చే జ్ఞానం మిమ్మల్ని ఆ ఉచ్చుల నుండి తప్పిస్తుంది. మీ మాటలు ఎల్లప్పుడూ దీవెనకరంగా ఉండేలా చూసుకోండి. అప్పుడు దేవుడే మీ పక్షాన నిలబడి మిమ్మల్ని హెచ్చిస్తాడు. దేవుడు మీకు అపారమైన జ్ఞానమును, వివేకమును అనుగ్రహించునుగాక. శత్రువుల కుయుక్తుల నుండి ఆయన మిమ్మల్ని క్షేమముగా తప్పించునుగాక. మీ ప్రతి మాట దేవునికి మహిమకరముగా ఉండునుగాక. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, భక్తిహీనుడు తన నోటి మాట చేత తన పొరుగువానికి నాశనము తెప్పించునని, తెలివి చేత నీతిమంతులు తప్పించుకొందురని, మా నోటి నుండి వచ్చే మాట ఒకరిని నిర్మించగలదు లేదా నాశనం చేయగలదని, అలాగే మాకు ఉండే వివేకం మమ్మల్ని ఇతరుల కుయుక్తుల నుండి కాపాడగలదని నీవు తెలియజేశావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, మాట అనేది రెండంచుల కత్తి వంటిది గనుక అది గాయాన్ని నయం చేయగలదు లేదా ప్రాణాన్ని తీయగలదు. కనుక మా మాటలు ఎదుటి వారిని పడదోసేవిగా కాకుండా వారిని బలపరిచేవిగా, ప్రోత్సహించేవిగా ఉండుటకు సహాయము దయచేయమని, దోయేగు వలె చాడీలు చెప్పే మనస్సు కానీ, యజబేలు వలె అబద్ధాలు ఆడే స్వభావము కానీ మా దరి చేరకుండా మా నోటి నుండి వచ్చే ప్రతి మాట ఎదుటి వారిని నిర్మించేదిగా, ప్రోత్సహించేదిగా ఉండేలా మా హృదయాలను నీ వాక్యంతో నింపుకుంటూ శత్రువు యొక్క ఏ ఉచ్చులోనూ చిక్కుకోకుండా భద్రముగా ఉండుటకు కృపచూపమని, ఈ వాగ్దానాన్ని విశ్వసిస్తున్న ప్రతి ఒక్కరిని నీవు ఆశీర్వదించి వారికి అపారమైన జ్ఞానమును ప్రసాదించి వారిపై పన్నబడిన ప్రతి కుతంత్రాన్ని వ్యర్థము చేసి వారిని ఉన్నతమైన మార్గంలో నడిపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.